ఒక్కొక్కనాడు ఉక్కు కూడా పడుతుంది కూరలు. అందుకే ఇప్పుడు మధ్యకాలంలో కూడా తగ్గించుకుంటున్నాం. అసలు వేసుకునేది లేదు, ఇప్పుడు ఒక్కరు తగ్గిస్తాను. వాంపాసులో చక్కర్లో కసి ముదిరింది సన్నాంపాసు తిన్నానా. నీకు 2 గ్లాసులు లేవా ఏంది? నీరు ఉందన్నారా? నీరు ఉందన్నారా నీకు? నీరు కాసి ఒకటి అలా కావాలంటే అలా మన కందుకు నుంచి ఆటో ఎక్కొస్తామే, ఆడ కూరగాయలు అమ్ముతాడు చూడు, ఆయన అడిగాడు నన్ను. అయితే ఇయ్యలేతే అడిగితే చెప్పమంటే చెప్తా ఆయనకి. చెప్పు. ఆయన అడిగాడు, ఆడ వచ్చి నేను ఆటో చెప్పాను. ఆటో ఆయన చెప్పాడంట, మా నీ దగ్గర ఉందంట కదా, నాకు ఆటో ఆయన చెప్పాడు ఒడ్డోలు పిల్లోడు అంటేను. నేను మా పక్కన పెద్దమ్మ వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇచ్చేసాను అంకుల్ అని చెప్పా. ఆయన అడిగాడు మొన్న. కనుక్కుంటూ పోతే కనుక్కుంటా. కూరగాయల షాపోడే ఎవరో కాదు. ఏంటి ఇండియన్ గ్యాస్? భారత్ గ్యాస్ ఇస్తారా? పిల్లకి ఇంజన్ గ్యాస్ కావాలంట. అదే కొత్తగా కొనుక్కోమని. వాళ్ళు ఎక్స్చేంజ్ చేసేది అయితేనే చెప్తున్నా. నువ్వు భారత్ ఇచ్చి ఇండియన్ తీసుకునే పని అయితేనే చెప్తా నేను ఆయనకి. లేదు చెప్పా అదే, ఎందుకంటే మళ్ళీ వాళ్ళు అని అంటారు. భారత్ గ్యాస్ ఇస్తే అది ఇస్తాడా? ఇంతేనా? అట్టయితే మార్చుకోండి. పుల్లమడియా కాయలా చూడు, నేను ఇస్తానమ్మా. నేను పోయినప్పుడు చెప్తాలే ఆ అంకుల్కి, అడుగుతూ చూస్తా. సరే అమ్మా అంటేనేమో వాని మీద వేసి ఆడబెట్టుకోమని తీసుకోమని చెప్పు. నన్ను అడిగాడు, మొన్ననే అడిగాడు. చాలా మంది అడిగాడమ్మా గ్యాస్ ఎవరు తీసుకుంటే ఇద్దామయ్యా. సచివతి చెప్పాను, ఎవరు నడిపి చెప్పమని. ఇప్పుడు మా తమ్ముడు కాడ ఉందంట 2,000 అంట గ్యాస్. ఇప్పుడు 6,000 అంట గ్యాస్. నేను తీసుకుంటున్నా. ఎవరికో నువ్వు చెప్పేది, నేను 6,000 పెట్టి కొనుక్కోవాలా? నేను చెప్పింది 2,000 తిరిగి నేను మెదలకుండా వచ్చిన. 2,000 పెరుగు అనుకున్నా, నేను 6,000 పెట్టుకున్నాను పొయ్యి గ్యాస్ అన్నీ. సరే అయిపోయింది కనుక్కో. అయిపోయింది కనుక్కుంటే అయిపోయి కావాలంటే ఇచ్చేసి అయిపోయి తెచ్చుకున్నాము. సరే అయిపోయింది లేకపోయినా ఇది తీసుకునే పని తీసుకోమని నేను మా వాడు కాడమ్మా ఫోన్ చేసి కనుక్కొని నేను తెచ్చుకుంటాను. ఎబ్బి కాడ కనుక్కుంటే ఇది ఇచ్చి అది నేను తెచ్చుకుంటాను. మా వాడు కాడికి ఫోన్ చేసి మీ సరోజన 2 ఏళ్ళకే తీసుకుంటా. నేను ఎత్తుకొచ్చేదా? నువ్వు తెస్తానంటే వాళ్ళు పోయి తెచ్చుకుంటా. అది సంగతి రజన, నువ్వు కనుక్కోగట్టుగా. కసు అడిచిపోరా ఎప్పుడు వస్తాయి అసలు అయిందా? పిల్లకి ఇంట్లో పెడుతుంది చేయకపోతే మందిలే. ఇప్పుడు నోటీలు తెలియదు. కొనుక్కో కసేపు నుంచి కడతాను పోయింది. కొనుక్కుంటే కసు చింపుకోవచ్చు. కూరంతా చిన్న గట్టిన వేసి వచ్చాను. వేసేసరికనే ఎట్లుండి మళ్ళీ గేడి పోరా చెట్ట పడతారా? ఇవ్వాలి కదా ఎట్లుంది ఉండేది గుర్తు ఏముంది. సరే సచ్చి మళ్ళీ తెచ్చేదాన్ని. ఇప్పుడు పెద్ద అబ్బాయి మన తగ్గింది అనుకున్నాడు. ఇవాళ మళ్ళీ మాట లేదంటే కాళ్ళు తగ్గి ఇంటికి వచ్చాడు అన్నారు కదా. మళ్ళీ ఇప్పుడు అటు పడిందిలే, మళ్ళీ పడింది. మొన్న వచ్చింది ఇంటికి వచ్చింది అంటారా? బాగా ఉన్నాడు, తగ్గిపోయి ఇంటికి వచ్చాడు అని చెప్పట్లేదు. మొన్న అందరు కారు వేసుకుంటారు. మన బస్సు చూసి పర్వాలేదు. నువ్వు పోయి చూసొచ్చా? నువ్వు కూడా పోయా? చాలా మంది పోతున్నాయి ముసలి అందరూ.